ఓకే, మనతో పాటుగా జోష్నా గారు కూడా చేయండి. జోష్నా గారు నమస్తే. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారం. ఓకే, అరుణ గారు అనడం అనే కాదు, చాలా మంది అనుమానించేది ఏంటంటే బీజేపీ ఇంత ఆలస్యం చేస్తున్నది అంటే ఏదో మెలికి పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి మంచి అభిప్రాయం లేదు. గతంలో జరిగిన అంశాలు ఏ అంశాలు అనేది అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సరే, ఒకవేళ అది కానీ జరగకపోతే మన ప్రాతినిధ్యం 2024 సభలో ఉండదేమో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉండదేమో అని మరొక ఆలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుందని చెప్పి ఆయన కూడా పదే పదే మాట్లాడుతుండడంతో పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేర్ ఇస్తే వెళ్దాము అని ఆలోచిస్తున్నారేమో అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్న అంశం. ఆ ఛాన్స్ ఉందా? వర్మ గారు, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఏ సర్కమ్స్టాన్సెస్లో పొత్తులోకి వెళ్ళాయి, ఏ ఏ పరిస్థితుల దృష్ట్యా పొత్తులోకి వెళ్ళాయి, కారణాలు అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పదే 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 రీటరేట్ చేస్తూనే ఉన్నారు దాన్ని. ఒక నిమిషం వినండి సార్. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. ఇద్దరూ కూడా చాలా క్లియర్గా మనం ఎందుకు పొత్తులోకి వచ్చాము అనేటువంటి చాలా క్లియర్గా చెప్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మీరు అన్నటువంటి మెలిక ఏంటి అని అంటే, జనసేన పార్టీ బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు, ఓవరాల్గా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామని చెప్పారు. సో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించి మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నాం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఒక పార్టీతో మీరు ఆల్రెడీ అక్కడ పొత్తులో ఉన్నారు, మళ్ళీ ఇంకో పార్టీతో ఇక్కడ పొత్తు అనేటువంటిది ఒక రాష్ట్రానికి పరిమితంగా మీరు చెప్తే ఉన్నప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ టు డిస్కస్. ఆ డిస్కషన్ అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు. టిల్ ఇట్ కమ్స్ అవుట్. అది పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి డెఫినెట్గా ఆయన అంటారు, ఆయన అక్కడ ఆ పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు 3 పార్టీలు కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాము, బీజేపీతో కలిసి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నాం అనేది ఆయన చెప్పారు. అది ఆయన అభిప్రాయం. ఖచ్చితంగా దాన్ని అందరం గౌరవిస్తాము, అందరం కూడా దానికి సంబంధించి ఏదైనా డెసిషన్ వస్తే చూద్దాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే, ఏమో 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 అన్నీ ఏమోలే లిస్ట్ ఎక్కడా రాలేదు. ఎవ్వరు కూడా అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, రెండు సీట్లకు సంబంధించి డిక్లరేషన్స్ అయ్యాయి తప్పించి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా సార్. ఆంధ్రజ్యోతి ఆయన చెప్తున్నారు, కృష్ణాంజనేయులు గారు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అందరూ చూసిందే కదా సార్. దానికి అది ఒక పేపర్ సార్, అలా అని అనరు. అది మీరెవరో ఏదో అనుకుంటే దానికి మమ్మల్ని ఆపాదిస్తే మమ్మల్ని ఏం చేయమంటారండి? అంటే తెలుగుదేశం పార్టీకి సాక్షి రాజశేఖర రెడ్డి గారు సాక్షి వాళ్ళదేనండి. వాళ్ళు చెప్పారు, కేటగిరికల్ గా చెప్పారు, అందులో వాటాల కోసం కూడా కొట్లాడుకుంటున్నారు, మాకు సంబంధం లేదు. కానీ ఆంధ్రజ్యోతి మాది కాదు కదా, మావేం వాటాలు లేవు కదా. మీది కాకపోయినా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ వాళ్ళకి వస్తుందని కదా మొదటి నుంచి. ఇప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్, ఎవరో ఏదో అనుకున్నారని చెప్పి మీరు దాని మీద మాట్లాడండి, సంబంధం లేదు. మాకు ఎలా సంబంధం ఉందంటున్నారు? మా పార్టీ ఏమన్నా ఇచ్చిందా? లేకపోతే జనసేన అధినేత వినండి, జనసేన ప్రతినిధి కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళ పార్టీ ఏమన్నా లిస్ట్ ఇచ్చిందా? లేకపోతే మా పార్టీ ఏదన్నా లిస్ట్ ఇచ్చిందా? లేదా పొత్తులో మేము ఇద్దరం కలుపున్నాం ఉమ్మడిగా ఏదన్నా లిస్ట్ వచ్చిందా? ఏమీ లేనప్పుడు వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టోని తొందరపడకండి, అంత భయం ఎందుకు? ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం, ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటిస్తాం, మీరేం భయపడక్కర్లేదు. అక్కడ పాపం కూర్చొని అవుతున్నారు మా సోదరుడు శేఖర్ గారు. ఆయన చెప్తాను, అయ్యా మీరు భయపడమాకండి, మేము ఇస్తాం. మా అరుణమ్మ కూడా ఉంది, అరుణమ్మ కూడా చెప్పండి. ఏమ్మా మీరేమన్నా లిస్ట్ ఇచ్చారా? మాట్లాడలేదు కదా అప్పుడే. వినండి సార్, ఒక్క నిమిషం. శేఖర్ గారు మీరు నవ్వితేను, శేఖర్ గారు మీరు నవ్వితేను డిబేట్ కి కొంచెం పాపం లైటర్ నోట్ లో ఇచ్చేసారు కదా. నేను ఎందుకంటున్నా అంటే అండి, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి లిస్ట్ రాలేదు, ఏ లిస్ట్ లో ఇంకా ఎక్కడా కూడా ఫైనలైజ్ అవ్వలేదు. ఎందుకంటే ఫైనలైజ్ అయితే బయటకు వస్తాయి కాబట్టి. ఇక్కడ కొన్ని పాపం కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ, అసలు ఏంటో తెలుగుదేశం ఇంకా క్యాండిడేట్లు ఇవ్వట్లేదు, జనసేన ఇంకా క్యాండిడేట్లు ఇవ్వట్లేదు, ఎలా 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 అంటే, ఇప్పుడు మేము ఇచ్చేటప్పుడు ఇస్తాము, బ్రహ్మాండంగా అక్కడ నిలబడతారు, గెలుస్తారు, మీకెందుకండి బాధ? ఆల్రెడీ లేదండి ఇప్పుడు మేము క్యాండిడేట్ ఇన్ఛార్జ్లను ప్రకటిస్తున్నామండి, కానీ రేపు పొద్దున వాళ్ళు క్యాండిడేట్లు కాదండి, లేదండి ఈ క్యాండిడేట్లను మార్చేస్తామండి, ఇంకోళ్ళని చేస్తామండి, అసలు ఇవన్నీ మేమేం మాట్లాడలేదు సార్. మేము ఒకటే చెప్తున్నాం, ఎస్ టాక్స్ ఆర్ ఆన్, ఖచ్చితంగా ఇష్యూ వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు మేము రిలీజ్ చేస్తామనే చెప్తున్నాం. బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ హోల్డ్ చేస్తే పరిస్థితి ఏంటి? మీరేమో ఎవరితో పొత్తులు లేకుండా ఎప్పుడు గెలిచిన చరిత్ర లేదట, అలా అయితే కొద్దిగా ఇబ్బంది పడాలా? ఎందుకు? మేము ఇప్పుడు ఒక విషయం అండి,
పొత్తులోకి వెళ్ళాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్నాము. ఎవరు తీసుకున్నారు? అటు ఉమ్మడిగా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ డెసిషన్ అనేటువంటిది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ ఆ రోజున రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి లోకేష్ గారు అండ్ బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి దీంట్లో ఉన్నారు కాబట్టి. సో ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు ఆ రోజున దాన్ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు రెండు పార్టీలు మేము దాన్ని అనౌన్స్ చేసాం. పొత్తు దేనికి పెట్టుకున్నాం? అధికారంలోకి ఇచ్చేసుకోవడానికో లేకపోతే పదవుల్లో మీరు అన్నట్టుగా పదవి షేరింగ్ ఇవన్నీ కాదండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాష్ట్రంలో వినండి నన్ను చెప్పనిస్తారా? నన్ను చెప్పనిస్తారా? మీరు అడిగారు ప్రశ్న. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తర్వాత అధికారం చేపట్టడమే కదా. నేను కాదనట్లా. ప్రైమరీ మోటో అనేటువంటిది ఏంటి? ప్రైమరీ మోటో ఇప్పుడు ప్రైమరీ అవునా? మా ప్రైమరీ మోటో వినండి మా ప్రైమరీ మోటో అక్కడ మా ఏమంటారంటే జనసేన ప్రతినిధి కూడా ఉన్నారు. అటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, చాలా క్లియర్ గా మా ముఖ్య ఉద్దేశం పొత్తులోకి రావడం అధినేతలే చెప్పారండి. అధికారం రావాలి, వాళ్ళు పోవాలి. మీరు మాట్లాడేది తెలుగుదేశం ప్రతినిధి. వినండి సార్, వినండి వర్మ గారు, మీరు మాట్లాడేది తెలుగుదేశం ప్రతినిధితోటి. తెలుగుదేశం పార్టీ ప్రతినిధికి ఎప్పుడైనా సరే, ఎందుకంటే మా పార్టీ పుట్టింది ప్రజల కోసం, మా పార్టీ పుట్టింది ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకి మంచి చేయాలని. అలాంటి ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ దగ్గరకు వచ్చి మీరు, ఆ ప్రతినిధి దగ్గరకు వచ్చి మీరు అమ్మా మీకు పదవులు అంటే సార్ పదవులు కాదు, అధికారం కోసం పార్టీలా పొట్లా మేము నిజంగా కూడా. అటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు. ఐ షుడ్ సే ఇట్, వినండి వర్మ గారు, ఐ షుడ్ సే ఇట్ వెరీ కేటగిరికల్లీ. అటు జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేము ఏ రోజున కూడా అధికారమే పరమావధిగా ఏ రోజున పని చెయ్యలేదు. అటు జనసేన అవ్వచ్చు, ఇటు తెలుగుదేశం అవ్వచ్చు, మేము వి హావ్ బీన్ వెరీ కేటగిరికల్ వెన్ వి సే దట్ మేము రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇవాళ రోజున పొత్తులో వచ్చాం. ప్రజా సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఇవాళ ప్రజా సంక్షేమం జరగాలి అంటే, ప్రజలకు ఒక మంచి పాలన రావాలంటే, ప్రజాహిత పాలన రావాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఫామ్ అవ్వాలి అనేటువంటిది నేను చెప్తున్నాం. కావాలి కాబట్టి ప్రభుత్వం రావాలి, రావాలి తర్వాత వస్తుందని చెప్పట్లేదండి. ప్రైమరీ మోటో ఇస్ ఇంపార్టెంట్, ప్రయారిటీస్ ఆర్ ఇంపార్టెంట్ సార్. కాదండి, చాలా మందికి ఉన్న డౌట్, కృష్ణాంజనేయులు గారు ఒక డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు. నాకు వచ్చిన డౌట్ స్ట్రైట్ గా సింపుల్ గా చెప్పండి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కూడా మాట్లాడారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ గారితో కాలం లేకుండా బీజేపీ ఆపుతుందా, తెలుగుదేశం ఆపుతుందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పదే లేఖలు రాశారు కాబట్టి మీరు ఎలా వెళ్ళి కలుస్తారండి, అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఏమన్నా అన్నారా? నేను అలాంటి పనులు ఎప్పుడు కూడా తెలుగుదేశం చేయదండి. మొదటి విషయం, ఎవరిని ఆపాల్సినటువంటి అవసరం మాకు లేదు, అలాంటి అగత్యం కూడా మాకు లేదు. మేము అలాంటి అసలు నిజంగా కూడా ఆ సంస్కారం కూడా మాకు లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూస్తే బీజేపీ ఇవన్నీ మాకు తెలియదు సార్, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఆయన మమ్మల్ని కలుస్తానని అనలేదు కదా, ఆయన కలుస్తా అన్నది జనసేనని. సో క్వశ్చన్ మీరు జనసేన ప్రతినిధికి పోస్ట్ చేశారు, అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆన్సర్ చేశారు, అయిపోయింది. మమ్మల్ని కలుస్తామంటే ఇబ్బంది కదా, పోనీ మీ మాటలో తీసుకొని పోనీ మమ్మల్ని కలుస్తామంటే ఏమన్నా ఏమండి అప్పుడు మీ మీద లెటర్ రాశారు కదండి, మీరు ఎందుకండి కలవరా అండి అని మీరు ఏమన్నా అడగచ్చు. అసలు ఆయన మాకు కలుస్తా అన్నది మమ్మల్ని కాదు, జనసేనని కలుస్తా అన్నారు, జనసేన అధినేతని కలుస్తా అన్నారు. ఎందుకు? హీ హాస్ గాట్ హిజ్ ఓన్ ఏమంటారంటే థాట్ ప్రాసెస్ ఉంది, నేను షేర్ చేసుకుంటాను అన్నారు. తప్పే ఉంది అంటాం మేము, కలిస్తే తప్పే ఉంది అంటాం మేమైతే. కలిస్తే తప్పేం కాదు, ఆయన సీట్ అడిగినప్పుడు మీరు సపోర్ట్ చేయాలి దానికి. ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించి కొన్ని సీట్లు మేము తీసుకుంటాం, జనసేనకు సంబంధించి కొన్ని సీట్లు వాళ్ళు తీసుకుంటారు. సో జనసేన నుంచి ఎవరిని నిలబెట్టాలో అది డిసైడ్ చేసేది ఎవరండి? ఒక నిమిషం సార్ వినండి సార్, ఎవరి నుంచున్నా మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ఎక్కడి నుంచున్నా లేకపోతే జనసేన ఎక్కడి నుంచున్నా సరే, తెలుగుదేశం జనసేన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే అక్కడ జనసేన అయితే జనసేన, తెలుగుదేశం అయితే తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు వేస్తారు అంతే. శేఖర్ రెడ్డి గారు, చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి, మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ నేను క్వశ్చన్ అడిగి టైం వేస్ట్ చేయడం ఎందుకు? నమస్తే అండి, మీకు అలాగే అడిగారు మీరు, అరుణ గారు వాళ్ళతో చెప్పారు, ఇంకా నేనేం అడుగుతాను అండి. వాళ్ళ యాక్చువల్లీ తిరునగర్ జోష్నా గారు మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం